డాక్టర్ డిఆర్ నాగరాజ్ ఒక భారతీయ సాంస్కృతిక విమర్శకుడు, ఒక రాజకీయ వ్యాఖ్యాత, మధ్యయుగ మరియు ఆధునిక కన్నడ కవిత్వం, దళిత ఉద్యమంపై నిపుణుడు. కన్నడ మరియు ఆంగ్ల భాషల్లో రచన చేశాడు. బాగా చదువుకున్నటువంటి వాడు. ఆయన సాహిత్య కథన రచనకు సాహిత్య అకాడమీ అవార్డును కూడా గెలుచుకున్నాడు. ప్రాథమికంగా ఆయన మార్క్సిస్టు విమర్శకుడిగా తన రచనని ప్రారంభించాడు. మార్క్సిస్టు దృక్పథంతోనే అనేక విషయాలను విశ్లేషించాడు. కానీ అమృతమట్టు గరుడ పుస్తకంలో తాను ఉపయోగించినటువంటి మట్టు గరుడ పుస్తకంలో తాను విరివిగా ఉపయోగించినటువంటి మార్క్సిస్ట్ చట్టాన్ని చాలా తగ్గింపువాదిగా త్యజించి మరింత వైవిధ్యమైన సంక్లిష్టమైనటువంటి ఆలోచనకు తెరలేపాడు. దళిత మరియు బహుజన రాజకీయాలపై కొత్త వెలుగును ప్రసరింపజేశాడు. అటువంటి వారిలో కొద్దిమంది భారతీయ ఆలోచన పరుల్లో ఆయన ఒకరు. కుల వ్యవస్థ, అంటరానితనం అనే అంశంపై గాంధీ అంబేద్కర్ చర్చకు ఆయన అత్యంత ముఖ్యమైన సమకాలీన చర్చగా భావించాడు. దీని ఫలితం 21వ శతాబ్దంలో భారతదేశం యొక్క విధిని నిర్ణయిస్తుందంటాడు. ఈయన గాంధీజీ అంబేద్కర్ను అధ్యయనం చేసే విధానంలో ఎటువంటి కోణంలో నుంచి, ఎటువంటి దారిలో, ఎటువంటి విశ్లేషణ రీతిలో ఇద్దరిని అధ్యయనం చేయాలి అనేటటువంటి ఒక కొత్త పుంతను వారిని అధ్యయనం చేయటంలో ఒక కొత్త మార్గాన్ని ఆవిష్కరించాడు డిఆర్ నాగరాజ్. ఆయన అద్భుతమైన పదాన్ని వాడాడు. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఇంటిమేట్ ఎనిమీస్ అంటాడు. చాలా సన్నిహిత శత్రువులు, కానీ ఒకరి ప్రభావం ఒకరిపై ఉంది అన్నాడు. విశేషించి అంబేద్కర్ స్వాతంత్రానంతర జీవితంలో ఆలోచించినటువంటి ఆలోచనలో మతం యొక్క ప్రాతిపదికను ఒక్క చట్టం చెబితే కాదు, దానికి రిలీజియస్ శాంక్షన్ కూడా సమాజంలో ఎంత అవసరమో గ్రహించాడు. గ్రహించిన తరువాతనే అతను బౌద్ధ మతంలోకి వెళ్ళాడనేది అతను ప్రతిపాదించినట్టుగా కనిపిస్తుంది. డిఆర్ నాగరాజ్ ప్రతిపాదించినట్టుగా కనిపిస్తుంది. దీనిని కూడా సుదీప్తో కవిరాజ్ తన ఉపన్యాసంలో మెన్షన్ చేసి నాగరాజు పేరు బట్టి ఆయన వినియోగించి చెప్పాడు. నాగరాజు స్పృశించినటువంటి కొన్ని అంశాలను మార్క్సిస్టు దృక్కోణంలో ఆలోచిస్తే కనపడచ్చు, కనపడకపోవచ్చు, కానీ నాగరాజు ఒక ప్రత్యేకమైనటువంటి శైలిలో దానిని ప్రసరింపజేశాడనేటటువంటి అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు సుదీప్తో కవిరాజ్. అందువల్ల నాగరాజు పఠనీయుడు. నాగరాజు చెప్పినటువంటి విషయాలను మనం ఆసక్తిగా, చాలా అనురక్తిగా, విశ్లేషణ రీతిలో పఠించి తీరాలి. అప్పుడు మాత్రమే దీన్ని మనం విశ్లేషణాత్మకంగా, విమర్శనాత్మకంగా స్వీకరించగలుగుతాం. అయితే ఈ సమకాలీన చర్చలో ఆయన కంట్రిబ్యూషన్ కూడా చాలా చేశాడు. కర్ణాటకలో ఆయన, శూద్రనివాస్, సిద్ధలింగయ్య కలిసి బందయ ఉద్యమం అనేటువంటి ఒక ఉద్యమాన్ని స్థాపించారు. మరి ఆ ఉద్యమానికి దాని ప్రసిద్ధ నినాదం చాలా పాపులర్. కన్నడ సాహిత్యం తెలిసిన వారు ఎవరితో మాట్లాడినా వాళ్ళు చెప్తారు, ఇది ఎంత పాపులర్ అయిందో చెప్పలేం. ఖడ్గవగలి కావ్య, జనర నోవిగే, మిడివ ప్రాణమిత్ర, కవిత్వం కత్తిగా ఉండనివ్వండి, ప్రజల బాధలకు స్పందించే ప్రియమైన స్నేహితుడు కవిత్వం అంటాడు. చాలా అద్భుతమైనటువంటి స్లోగన్ ఇచ్చాడు. ఒక గొప్ప నినాదం ఇది. ఖడ్గవలి కావ్య. ఇదంతా చెప్పరు సాధారణంగా మనం కన్నడ సాహితీవేత్తలతో మాట్లాడితే. ఎవరు మాట్లాడినా ఖడ్గవగలి కావ్య అంటారు. చాలా అద్భుతమైనటువంటి నినాదం ఇది. కన్నడ సాహిత్యంలో చాలా 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 బహు ప్రసిద్ధి చెంది. అయితే నాగరాజును ఒక అంచనాకు వచ్చేటప్పుడు, అంచనా వేయాలి అంటే, నాగరాజు ఎక్కువ కాలం జీవించలేదు. 44 ఏళ్ల పాటే జీవించాడు. 1954లో జన్మించాడు, 98లో చనిపోయాడు. అంటే 44 ఏళ్లే గ్రహించాడు. ఈ 44 ఏళ్ల తక్కువ కాలంలో ఆయన తొలినాళ్ల జీవితాన్ని కొంచెం
స్పృశించడం ప్రయత్నం చేద్దాం. 54లో మైసూరు రాష్ట్రం, ప్రస్తుత కర్ణాటకలోని దొడ్డబళ్ళాపూర్లో రామయ్య, అక్కయ్యమ్మ అనేటటువంటి దంపతులు ఒక నేత కులానికి చెందినటువంటి దంపతుల కుటుంబంలో జన్మించాడు. విశేషించి తండ్రి ఉపాధ్యాయుడు. నాగరాజ్ తన స్వస్థలంలో చదువుకున్నాడు. బెంగళూరులోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో చదువుకున్నాడు. కళాశాలలో అద్భుతమైనటువంటి డిబేటర్గా, ఉపన్యాసకుడుగా, వాగ్వాదిగా పేరు పొందాడు. ఇంటర్ కాలేజేట్ చర్చల సమయంలో అతనికి ఇష్టమైనటువంటి విషయం దళిత బహుజన రాజకీయాలపై ఆసక్తి కలిగింది. నాగరాజ్ మరింత చదువుకోవటానికి బెంగళూరు విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ డిగ్రీ చేశాడు. తర్వాత పిహెచ్డి పొందాడు. 75లో ఆయన బెంగళూరు విశ్వవిద్యాలయంలో కన్నడ విభాగంలో, కన్నడ అధ్యయన కేంద్రం అని పిలుస్తారు దాన్ని, అందులో పండితుడిగా చేరాడు. తర్వాత కన్నడ అధ్యాపక బృందంలో ఒక భాగమయ్యాడు. అయితే నాగరాజు కన్నడంలో అనేక వ్యాసాలు, 6 పుస్తకాలు రాశాడు. ఉర్దూ సాహిత్య సంకలనంతో సహా 15 కన్నడ పుస్తకాలను సవరించాడు. ఫ్లేమింగ్ ఫీట్ అనేటటువంటిది, ది ఫ్లేమింగ్ ఫీట్ అనేటటువంటి పుస్తకం భారతీయ దళిత ఉద్యమంపై ఆయన రాసిన వ్యాసాల సంకలనం. ఈ శీర్షిక వ్యాసం ఫ్లేమింగ్ ఫ్లీట్ మహాత్మా గాంధీ మరియు అంబేద్కర్ దళిత విముక్తిపై చేసిన విభిన్న తత్వాలను చర్చిస్తుంది. ఇది మనం కాన్సన్ట్రేటెడ్గా విశేషించి ఒక అనేక కోణాల్లో నుంచి చదవవలసినటువంటిది. ఇది ఈ పుస్తకం కోసమే నేను ఈ వీడియో చేసి మిమ్మల్ని అందరినీ చదవవలసిందిగా కోరుతున్నాం. ఈ వ్యాసాల సంకలనం శీర్షిక ది ఫ్లేమింగ్ ఫీట్. గాంధీ, అంబేద్కర్ దళిత విముక్తికై చేసిన భిన్న తత్వాలను చర్చిస్తూ అంతర్లీన ఐక్యతను కనుగొన్నాడు. అంతర్లీనంగా ఇద్దరిది ఒకటే ఆబ్జెక్టివ్, అంతర్లీనంగా వీరిద్దరి దానికి ఐక్యత ఉందంటాడు. కనుగొనడానికి ప్రయత్నం చేశాడు. ఈ పుస్తకం యొక్క చాలా అతని మరణానంతరం ఒక అద్భుతమైనటువంటి వెర్షన్ వచ్చింది. 2011లో ది ఫ్లేమింగ్ ఫీట్ అండ్ అదర్ ఎస్సేస్, ది దళిత్ మూవ్మెంట్ ఇన్ ఇండియాగా ప్రచురించబడింది. ఇది మనకు లభ్యమవుతుంది. చాలా అద్భుతంగా ఉంది, నేను చదివాను. అయితే రీజనింగ్ టు ది లూమ్, లిజనింగ్ టు ది లూమ్, ఎస్సేస్ ఆఫ్ ద లిటరేచర్, పాలిటిక్స్ అండ్ వైలెన్స్ అనేది ఆయన మరో వ్యాసాల సంకలనం. ఈ పుస్తకాలు తెలుగు భాషల్లో ఉన్నాయి, తెలుగు భాషల్లో అనువదింపబడ్డాయి, తెలుగులో మనకు లభిస్తున్నాయి. ఆంగ్లంలో కూడా అనేక వ్యాసాలను ప్రచురించాడు. ఆయన మరణించినప్పటి నుండి ఆయన రాసిన అనేక కన్నడ వ్యాసాలు ఆంగ్లం మరియు ఇతర భాషల్లో అనువదింపబడ్డాయి. 98లో మరణించే సమయానికి నాగరాజ్ సాహిత్య అకాడమీ ప్రాజెక్ట్ అయిన శబ్దాన సెంటర్ ఫర్ ట్రాన్స్లేషన్కు డైరెక్టర్గా, హెగ్గోడుకు చెందిన అక్షర ప్రక్షాళన ప్రచురించిన విమర్శనాత్మక రచన శ్రేణి అక్షర చింతనకు సంపాదకుడుగా పనిచేస్తున్నాడు. మరణానికి ముందు కొద్ది నెలల్లో దళిత సాహిత్య విమర్శకు ఒక చట్రంగా స్త్రీవాదం యొక్క స్వభావాన్ని పరిశీలిస్తున్నాడు. ఇది మనకు ఎందుకో పుస్తక రూపంలో దొరకలేకపోయింది, కానీ దీనిలో కూడా ఒక కొత్త దళిత సాహిత్య విమర్శ ఒక చట్రంగా తీసుకొని స్త్రీవాదం యొక్క స్వభావాన్ని విమర్శించడానికి పూనుకున్నాడు. నాగరాజ్ అనేక గ్రంథాలను చదివాడు. తర్వాత అమృతమట్టు గరుడ, తేనె మరియు డేగా అనేటటువంటిది 2వ పుస్తకం అయినా అదొక గొప్ప అద్భుతమైనటువంటి కవిత్వం. ఆ కవిత్వం ఆయన థీసిస్సు చాలా చాలా విశ్లేషణాత్మకంగా ఉంది. నాగరాజ్ పేరును కూడా ఎందుకో సుదీప్తో కవిరాజ్ చాలా సందర్భాల్లో ప్రతిపాదించాడు, ఆయన్ని మెన్షన్ చేశాడు. అంటే నాగరాజు యొక్క ప్రతిభ, వ్యుత్పత్తి, అతని రచనలో కలిగినటువంటి అతని విమర్శన ధోరణి, ఆధునిక శైలి ఎంత భిన్నంగా ఉంటే కానీ ఇంతటి మేధావి దృష్టి దానిపై సోకదు. సో నా విన్నపం తెలుగు యువజనానికి, తెలుగు సాహితీవేత్తలకి, చదవండి, ఆయన గురించి రాయండి. నాకంత ప్రజ్ఞ లేదు, కానీ మీరు ఆ భారాన్ని భుజస్కంధాలపై పెట్టుకొని మన నవ యువతకు
నాగరాజు భావాలను అందించండి. విశేషించి ఆయన చెప్పినటువంటి గాంధీ అంబేద్కర్లలో అంతర్లీనత ఒకటే అనేటటువంటి దానిపైన మంచి వ్యాసాలు విమర్శలు వస్తే చదివి నేను కూడా ఆనందిస్తాను. మరొక్కసారి నా మనవి, తెలుగు పాఠకులు, తెలుగు విమర్శకులు, తెలుగు యువకులు ఇది చదివి తప్పకుండా విశేషమైనటువంటి అనుభవాన్ని సంపాదించి దానిపై విశేషించి శ్రమించి కొత్త కోణాలను బయటకు తీసుకురావాలని కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్.